F-35 స్టెల్త్ ఫైటర్పై దాడి చేశారు. F-18 సూపర్ హార్నెట్ను కూల్చేశారు. F-15 స్ట్రైక్ ఈగల్ను ధ్వంసం చేసేశారు. KC-135 రీఫ్యూయలింగ్ విమానం నుంచి అత్యంత శక్తివంతమైన రాడార్ సిస్టమ్స్ను కూడా పేల్చేశారు. అయినా ట్రంప్కు బుద్ధి రాలేదు. ఇజ్జత్ కా సవాల్ అంటూ కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ రెచ్చిపోతున్నాడు. ఇక్కడే ఇరాన్ నేరుగా అమెరికాపై గురిపెట్టింది. ట్రంప్ పేరెత్తకుండానే తమ టార్గెట్ ఎవరో క్లియర్ కట్గా చెప్పేసింది. ఈసారి గల్ఫ్ దేశాలు కాదు, అగ్రరాజ్యాన్నే అల్లాడించబోతున్నామని హింట్ ఇస్తోంది. ఇంతకు కర్గ్ కేరాఫ్గా అసలేం జరుగుతోంది? అమెరికా లక్ష్యంగా ఇరాన్ అసలేం ప్లాన్ చేస్తోంది? టాప్ స్టోరీలో చూద్దాం. ఇరాన్తో యుద్ధంలో ఎన్ని చావుదెబ్బలు తిన్నా ట్రంప్కు బుద్ధి రావడం లేదు. ఇంకా తమది అగ్రరాజ్యం అనే భ్రమల్లోనే ఉన్న ఆయన తాజాగా మరో బిగ్ బాంబ్ పేల్చాడు. ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నాడు. పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. కర్గ్ ద్వీపాన్ని మేము స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నాళ్లు ద్వీపాన్ని మా కంట్రోల్లో ఉంచుకోవచ్చు కూడా. ఇరాన్ దగ్గర ఆత్మరక్షణకు ఏమీ మిగిలిందని అనుకోవడం లేదు. వన్స్ యాక్షన్లోకి దిగితే కర్గ్ను చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకుంటాం. ఇది టెంపరీ ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్. చివర్లో ఇరాన్తో ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్ గ్రౌండ్ ఆపరేషన్ తమ చిట్ట చివరి ఆప్షన్గా చెప్పాడు. మరోవైపు ఇరాన్ హర్ముజ్లో టోట్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపైన ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. అదే నిజమైతే అమెరికా దాన్ని 2 నిమిషాల్లో మూసేయిస్తుందని మరోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించాడు. సౌదీ, ఖతార్, UAE, బహ్రెయిన్ ఇరాన్పై తిరగబడుతున్నాయని అన్నాడు. ట్రంప్ చెప్పినవన్నీ నిజమే అయితే హర్ముజ్ను ఎందుకని విడిపించలేకపోతున్నాడు? ఇరాన్ టోల్ను 2 నిమిషాల్లో మూసేయించేంత పవరే ఉంటే హర్ముజ్పై ఎందుకని పట్టు సాధించలేకపోతున్నాడు? ఈ ప్రశ్నలకు ట్రంప్ దగ్గర సమాధానం లేదు. కట్ చేస్తే సీన్లోకి ఇరాన్ ఎంటర్ అయింది. కర్గ్ను స్వాధీనం చేసుకోవడం సంగతి తర్వాత, ముందు దాన్ని టచ్ చేయాలనే ఆలోచన చేసిన అమెరికా విధ్వంసం అంటే ఏంటో చూడాల్సి వస్తుందని మాస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ లీడర్లు, అధికారుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ మానసిక యుద్ధానికి తెరతీసింది. ఇరాన్లోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైన్యం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సమన్వయంతో సైనిక దాడులు చేస్తామని తెలిపాడు. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నాడు. యుద్ధ భూమి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైన్యం ఇరాన్ యోధుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా చర్యలు చివరికి అవమానం, బంధనం, వినాశనం దిశగా తీసుకెళ్తాయి. పర్షియన్ గల్ఫ్లో సొర చేపలకు అమెరికా సైనికులు ఎరగా మారుతారని తీవ్ర హెచ్చరికలు చేశాడు. ఇరాన్ గడ్డపై భూతల దాడులు జరిపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. 3500 మంది మెరైన్స్ సైనికులతో అమెరికా యుద్ధ నౌక USS ట్రిపోలి ఈ నెల 27న పశ్చిమాసియాకు చేరుకుంది. జపాన్లోని విన్యాసాలు చేస్తున్న ట్రిపోలి యుద్ధ నౌకను పశ్చిమాసియాకు తరలించారు. ఈ క్రమంలోనే కర్గ్ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హింట్ ఇవ్వడం, దానికి కౌంటర్గా అమెరికా సైనికులు సొర చేపలకు ఎరగా మారతారని ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ట్విస్ట్ ఏంటంటే అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కు దిగితే ఇరాన్ చెప్పిందే నిజమవుతుంది. ఎందుకంటే కర్గ్ విషయంలో ఇరాన్ చాలా ప్లానింగ్తో ఉంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన కర్గ్ను కాపాడుకోవడానికి ఇరాన్ ఎప్పుడో యాక్షన్ మార్చింది. ఇరాన్ తన సైనిక బలాన్నంతా అక్కడ మోహరించింది. గత కొన్ని వారాలుగా ఇరాన్ ఇక్కడ అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. తీరం వెంబడి సైనికులను, యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడానికి భారీగా మందు పాత్రలు అమర్చింది. అమెరికా సైనికులు సముద్రం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించే మార్గాలను ఇరాన్ మృత్యు కుహరాలుగా మార్చేసింది. వైమానిక దాడులను తిప్పికొట్టడానికి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాటు మ్యాన్ ప్యాడ్స్ క్షిపణుల్ని సైనికులకు అందించింది. సో ఇక్కడ అడుగు పెడితే నిజంగానే సొరచేపలకు ఎర్రలుగా మారడం ఖాయం. అందుకే కర్గ్ ఐలాండ్ను టచ్ చేసి చూడు అని సవాల్ చేస్తోంది ఇరాన్.